మొంతా తుఫాన్ దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో అధికారులు పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్డీఏ కూటమి నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు గురించి అధికారులు ప్రజలకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. మీరు ఎక్కడ ఏ ఏరియాలో కూడా వాటర్ అలాగా స్టాగ్నెంట్ అవ్వడానికి లేదు. డ్రైన్ అవుట్ చేసి తీరాలి. మీరు అది 24 hours లో డ్రైన్ అవుట్ అవ్వకపోతే మీరు యాక్షన్ తీసుకోవాలి. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే స్పందించాలి. సెకండ్, మీరు కంప్లీట్ గా ఓవర్లోడ్ వెహికల్స్ కాన్స్టిట్యున్సీలోకి రావడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో దానికి మీకు ఎక్కడి నుంచి కాల్ వచ్చినా కూడా నాకు కాల్ రావాలి. ట్రాఫిక్ మాత్రం చాలా స్ట్రింజెంట్ గా ఎక్కడ ఓవర్లోడ్ ఆగినా కూడా దానికి మీరు పర్మిషన్ అడగండి, పర్మిట్ లెటర్స్ అడగండి, తీసుకోండి. అవన్నీ ఉంటేనే దాని పర్మిషన్ ఇవ్వండి. ఓవర్లోడ్ వెహికల్స్ ని మీరు పర్మిట్ చేసినా ఐ వోంట్ యాక్సెప్ట్. ఇన్ కోఆర్డినేషన్ వెళ్ళకపోతే మీరు కదా ఇన్ కోఆర్డినేషన్ వెళ్ళకపోతే మీరు ఒకటే చెప్తాను సార్, ఇన్కమింగ్ రోడ్స్ ఎన్ని ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో చెప్పండి. ఇన్కమింగ్ రోడ్స్ 6-7 ఉన్నాయి ఓపెనింగ్స్. 6-7 ఓపెనింగ్స్ లో మీరు కంటిన్యూస్ మానిటర్ చేస్తే ఈజీగా అందరూ అటు నుంచి కాకుండా నీకు వచ్చే ఛాన్స్. మీ డ్యూటీలు అన్నీ చేయాల్సిందే సార్. మీకు ఎక్కడ నాకు ప్రెషర్ ఫీల్ అవుతుంటే అదర్ ప్రెషర్స్ నాకు చెప్పండి. లేదు, నా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రోడ్స్ అన్ని బాగుండాలి. దానికి ఎవరు కారణమైనా నేను, అది ఇంజనీరింగ్ ఫెయిల్ అయినా, R&B ఫెయిల్ అయినా, మైన్స్ ఫెయిల్ అయినా, ట్రాఫిక్ ఫెయిల్ అయినా, RDO ఫెయిల్ అయినా, ఈ 5 ఎలిమెంట్స్ ఎక్కడ ఫెయిల్ అయినా కూడా ఐ వోంట్ స్పేర్. దట్ ఈస్ మీరు దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి. R&C రోడ్లు ఇమీడియట్ గా డిచెస్ అన్ని పూర్తి చేయాలి. నా